చంద్రబాబు కడప జిల్లా పర్యటన వస్తున్న ప్రతిసారి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే పలు దఫాలుగా కడప జిల్లా పర్యటనలో వస్తున్నటువంటి చంద్రబాబుకు ఇటు పసుపు క్యాడర్ కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది. క్యాడర్ సైతం కూడా పెద్ద ఎత్తున నూతన ఉత్సాహంతో కూడా కేరింతలు కొడుతూ ఆయనకు స్వాగతం పలకడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేడు కమలాపురంలో జరిగే భారీ సభ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కడప జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జీలు అలాగే ప్రముఖ నాయకులు కూడా పెద్ద ఎత్తున సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక విషయం చెప్పండి. టీడీపీ జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి కూడా ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట తర్వాత ప్రముఖంగా పేరు వినిపిస్తుంది మైదుకూరు. 4.5 సంవత్సరాల పాటు ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని తటస్థంగా ముందుకు తీసుకెళ్లడంలో మీరు చాలా కీలకంగా మారారు. గతంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా తాడిపత్రి తర్వాత టఫ్ ఫైట్ ఇచ్చింది కూడా మీ మైదుకూరే. ప్రస్తుతం ఎటువంటి ఊహాగానాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు ప్రజలు విసుగెత్తిపోయినరు. ఎప్పుడెప్పుడా ఎలక్షన్ వస్తుంది, ఈ జగన్మోహన్కి సరైన బుద్ధి చెప్పాలా అని చెప్పి ప్రజల్లో ఉత్సాహం వచ్చింది. దాని మూలంగా మా నాయకుని కూడా అక్రమంగా జైల్లో పెట్టడం అంటే దుర్మార్గంగా మా నాయకున్నే జైల్లో పెట్టినారంటే ప్రజల్లో భయభ్రాంతి వచ్చింది. రేపు జరగబోయే టైంలో ఏమైనా పొరపాటు జరిగితే మేము ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి ఈ రాష్ట్రంలో అనేది ప్రజల్లో చాలా భయంకరమైన భయభ్రాంతులు వస్తున్నారు. అందుకు ప్రజల్లో ఉత్సాహం, అతి ఉత్సాహం అంటే ఉత్సాహం మామూలు ఉత్సాహం కాదు. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఈరోజు ప్రజల్లో అంతా ఉత్సాహం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అంటే ప్రస్తుతం 4 విడతల వారీగా జారైన జాబితాలో కూడా ప్రస్తుతం కడప జిల్లా నుంచి కేవలం రాజంపేట మాత్రమే సీటు గల్లంతైంది. ఇన్ఛార్జ్ కూడా మార్పులు చేర్పులు జరగలేదు. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే అవినీతి అక్రమాలు అలాగే యథేచ్ఛగా ఇసుక మట్టి మాఫియాల మీద మీరు కూడా నేరుగా పర్యటనలు జరిగి ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. దాని మీద మీరేమంటారు? అది వాళ్ళ పార్టీ అంతర్గత దాంట్లో ఉన్నటువంటి సమాచారం. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం ఏ రకం చేసుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ దాని గురించి మేమేం చెప్పలేం కాదు. మేము మాత్రమే ఎవరు వచ్చినా కూడా మేము పోటీకి సిద్ధంగా ఉండము. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉండరు. ప్రస్తుతం రఘురామరెడ్డి సీటు గల్లంత అయితే మీ గెలుపు కూడా భారీ మెజార్టీ ఉండబోతుందని క్యాడర్ భావిస్తుంది. మీరు దీన్ని ఏమంటారు? కాదు, రఘురాముడి గల్లంత అవుతారా ఎవరు గల్లంత అవుతారా మాకు అవసరం లే. ప్రజలకు ఎవరు ఏ నాయకుడైతే న్యాయం చేస్తారనేది ప్రజలు నమ్ముతారు. ఆ నాయకునికే పట్టం కడతారు ఖచ్చితంగా. ప్రస్తుతం మీ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాదరణ సొంతం చేసుకుంటారు. గ్రామాల నుంచి కూడా దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు సమస్యలను ఆ దిశగా సాల్వ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీన్ని ఏమని భావించవచ్చు? ప్రజలకు నమ్మకం కావాలి. ఏ నాయకుడైతే మాకు న్యాయం చేస్తారు, మాకు నమ్మకం కలిగితేనే అప్పుడే ప్రజలు ఆ నాయకుని పక్షం వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. ప్రజలు నమ్మి ఓట్లేశారు లాస్ట్ టైం. అది నమ్మిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిండు. అదే రకంగా మా నియోజకవర్గంలో మా కార్యకర్తలు మా నాయకుని నమ్ముకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందరూ తండోపతండాలకు వస్తున్నారు, మంచి ఉత్సాహంగా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుని గెలిపించుకోవాలని తాపత్రపడుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆశావాకులు 4-5 మంది ఉంటే కేవలం మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ఒక్కరే బరిలో ఉంటారు. దీన్ని మీరు ఏ విధంగా భావించవచ్చు? ఇదంతా మా అధిష్టానం ఉంది, మా అధిష్టానం పరిధిలో ఉంది. మా అధిష్టానం చెప్పినట్టు అందరం నడుచుకొని పోతాము. మాకు కావాల్సింది ప్రజల తీర్పు, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల కోసం చేసే నాయకుడు కావాలని చెప్పి మా నాయకుడు నిర్ణయిస్తారు. మా నాయకుడు ఏ రకం చెప్తే ఆ రకంగా అందరూ కలిసిమెలిసి పోతారు. రానున్న ఎన్నికల్లో మీరు గెలవడం ఖాయమని చెప్పి మీ క్యాడర్ భావిస్తుంది, మీ అనుచరులు భావిస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? అది ప్రజల తీర్పు, ప్రజలు నిర్ణయించాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వచ్చని ఎవరు అనుకున్నారా? ఒకసారి అవకాశం అని చెప్పి ఇచ్చారు. అదే రకంగా మా కార్యకర్తలు కూడా మేము 2 సార్లు ఓడిపోయినాం, ఒకసారి అవకాశం ఇవ్వాలి, మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి మా ప్రజలు మాకు ఈసారి పట్టం కడతారని మేము ఆశిస్తున్నాం. రాజకీయాలు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఏ విధంగా చూడవచ్చు అంటారన్న? ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళ అంతర్గత భావము. ఎందుకంటే ఒక సామెత ఉంది, మహిషాసురుడు వాళ్ళ తలపైన ఆయన చేపెట్టుకొని భస్మాసురుడు అయిపోయినట్టు ఈయన కూడా ఆయన చేసే పని ఆయనే భస్మాసురుడు అవుతారని మేము అనుకుంటున్నాము. అవన్నీ మాకు వాళ్ళ పార్టీ గురించి మాకు అవసరం లే. మా కార్యకర్తలు, మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన ఈ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకంగా ముందుకు పోతే మా కార్యకర్తలు ప్రజలను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతామని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అదే ఆలోచనలో ప్రజలు కూడా రేపు ఎప్పుడెప్పుడు మా నాయకుడు వస్తారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు.
రైట్, మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా చాలా గెలుపు ధీమాతో ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆశావాకులు దాదాపు 5-6 మంది ఉంటే కేవలం మైదుకూరు స్థానం నుంచే కేవలం పుట్టా సుధాకర్ యాదవ్ ఒక్కరే తెర మీదకి వస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కూడా నియోజకవర్గ వ్యాప్తంగా దూకుడుగా మారుతున్న పాటు ప్రజాదరణను సొంతం